సామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. అలాగే గ్రాండ్ టెస్ట్లు నిర్వహించిన తర్వాత అట్టి క్వశ్చన్స్ను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి విధానంలో మనం వివరణాత్మకమైనటువంటి వివరణ ఇవ్వడానికి ఫ్యాకల్టీకి కూడా అవకాశం ఇచ్చారు. సో దానిలో భాగంగా ఈ గ్రాండ్ టెస్ట్లో జాగ్రఫీ పార్ట్ విషయంలోకి వచ్చినట్లయితే 46వ క్వశ్చన్ నుంచి మనకు వివరణ ఇవ్వడం జరుగుతున్నది. 46వ క్వశ్చన్ కనుక మనం పరిశీలించినట్లయితే మై డియర్ స్టూడెంట్స్, ఈ క్రింది అంశాలను పరిగణించండి. ఇందులో 4 ఆప్షన్లు ఇచ్చారు. ఈ 4 ఆప్షన్లలో పై విషయాలలో సరికాని అంశాన్ని సూచించండి. అంటే ఇవి స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడం జరుగుతున్నది. ఏ, బి, సి, డి. ఏలో ఇండియా ఉనికి ప్రకారం 68.7 నుండి 97.25 తూర్పు రేఖాంశాల మధ్య కలిగి జబల్పూర్ ప్రాంతం ఇండోర్ భోపాల్ మధ్యలో ఉన్నది. అయితే ఇండియా రేఖాంశ పరంగా సరైనదే కాబట్టి జబల్పూర్ ఇండోర్ భోపాల్ మధ్యలో ఉన్నది. కానీ ఇండోర్ భోపాల్ మధ్యలో అనేటటువంటిది ఇక్కడ తప్పుగా మనం పరిగణించాలి. మనం ఒక్కసారి అయితే ఇండియా మ్యాప్ను కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ జబల్పూర్ విస్తరించి ఉన్నది మధ్యప్రదేశ్లో రేఖాంశ పరంగా. ఇక్కడ మనకు ఇండోర్ భోపాల్ ఉంది. అంటే రేఖాంశ పరంగా నిలువుగా ఉంటాయి. ఇది గుజరాత్ 68.7, ఇది అరుణాచల్ ప్రదేశ్ 97.25. అయితే ఈ భోపాల్ జబల్పూర్కు కుడివైపున మనకు భోపాల్ ఇండోర్కు కుడివైపున జబల్పూర్ ఉన్నది. అందువల్ల ఇది తప్పుగా మనం పరిగణించాలి. సో అందువల్ల మనకు ఆన్సర్ వచ్చేసి మనకు 1 సి, 2 ఏ బి, 3 ఏ, 4 ఏ బి అండ్ సి. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు 3వ ఆప్షన్లో ఏని పరిగణించడం జరిగింది. ఇక 2వ ఆప్షను అక్షాంశ పరంగా 8.7 to 37.6 ఉత్తరార్ధగోళంలో కలిగి ఔరంగాబాద్, వడోదర మరియు పూణే మధ్యలో ఉన్నది. ఇది సరైనటువంటి ఆన్సర్. ఒక్కసారి కనుక మీరు మ్యాప్లో కనుక చూసినట్లయితే మనకు ఇక్కడ పూణే కనిపిస్తున్నది, ఇక్కడ వడోదర కనిపిస్తున్నది. ఇది గుజరాత్లో వడోదర ఉంటుంది, మహారాష్ట్రలో పూణే ఉంటుంది. ఈ వడోదరకు పూణేకు మధ్యలో చూడండి ఔరంగాబాద్ విస్తరున్నది. ఇది ఔరంగాబాద్. కాబట్టి 2వ ఆన్సర్ కూడా సరైనటువంటిదిగా మనం పరిగణించాలి. తర్వాత 3వ ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఉనికి పరంగా 12.41 నుంచి 19.7 మధ్య ఉత్తర అక్షాంశంలో కలిగి దక్షిణాన చిత్తూరు, కుప్పం, ఉత్తరాన ఇచ్చాపురం, శ్రీకాకుళంలో ఉన్నది. అంటే మనం ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్లయితే సి ఆన్సర్ కూడా సరైనటువంటిది. మనం అక్షాంశ పరంగా కనుక చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నది చూడండి, దక్షిణాన 12.41 నుండి ఉత్తరాన 19.07 కలిగి ఇక్కడ ఇచ్చాపురం ఉంటుంది, ఇక్కడ మనకు కుప్పం ఉంటుంది. అదే రేఖాంశ పరంగా చూసినట్లయితే మనకు పశ్చిమాన అనగా మనకు తూర్పు అర్ధగోళములో 76.50 అనంతపురం రాయదుర్గం దగ్గర మనకు ప్రారంభమవుతుంది. తూర్పున శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం దగ్గర మనకు ముగుస్తుంది. అందువల్ల ఇక్కడ బి, సి, డి అనేటటువంటివి సరైన సమాధానాలు, ఏ అనేటటువంటిది సరైనటువంటి కానిది. అందువల్ల ఆన్సర్ వచ్చేసి ఏ. ప్రశ్న 47 కనుక పరిశీలించినట్లయితే మనకి ఇక్కడ జతపరచుము ఇవ్వడం జరిగింది. ఒక్కసారి కనుక దీన్ని మీరు పరిశీలిస్తే జతపరచుములో ఎప్పుడైనా సరే జాబితా 1, జాబితా 2ను కనుక మనం పరిశీలించినట్లయితే జాబితా 1 అంశాలను జాబితా 2 అంశాలతో మనం జతపరచాలి. ఈ జాబితా 1 అంశాలలో మనకి ఏదైనా కనుక ఒక అంశము వచ్చినట్లయితే దాన్ని 2వ అంశంలో మనం కొనసాగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇందులో 5 అంశాలు ఇచ్చాం. ఈ 5 అంశాలలో ఏ అయినా ఒక అంశం మీకు తేలికగా వచ్చినట్లయితే ఆ తేలిక అంశాన్ని జాబితా 2తో పోల్చండి. ఇవాళ 5వ అంశము సైలెంట్ వ్యాలీ, నిశ్శబ్ద లోయ, అంటే కేరళలో ఉంటుంది. ఈ ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఎక్కడైనా సరే ఇచ్చినటువంటి ఆప్షన్లో 1, 2, 3, 4 ఆప్షన్లలో మనకి 5కు ఈ అనేటటువంటిది ఎక్కడున్నదో మనం చూసుకోవాలి. 5కు ఈ అనేటటువంటిది ఎక్కడున్నదో మనం చూడగలిగితే అప్పుడు 3వ ఆప్షన్లో మనకి
5కు ఈ కనిపిస్తున్నది, 1వ ఆప్షన్లో 5కి ఈ కనిపిస్తుంది. అంటే మనకు ఇక్కడ 2 ఆప్షన్లు మనకు వస్తున్నాయి. అప్పుడు 2వ దాన్ని చూడాలి మనం. 4 కనుక చూసినట్లయితే సూర్మా లోయ. సూర్మా లోయ అందరికీ తెలుసు, సిక్కింలో ఉంటుంది. అప్పుడు 4కు డి చూడాలి. అంటే ఇక్కడ 4కు డి ఎక్కడ, 4కు సి ఎక్కడ, సూర్మా లోయ అస్సాంలో ఉంటుంది. ఈ సూర్మా లోయ అస్సాం అనేటటువంటిది ఎక్కడ కనిపిస్తుందో చూడాలి. 4కు సి అంటే 3 సిలో ఉంటుంది. అంటే ఆప్షన్ వచ్చేసి మనకు 3వ ఆప్షన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వరుస క్రమంలో వస్తున్నాం. బోర్ఘాట్ అనేటటువంటిది మహారాష్ట్రలో ఉంటుంది. అలాగే సంగ్లాండ్, కాంగ్రా లోయలు అనేటటువంటి హిమాచల్ ప్రదేశ్లో ఉంటాయి. ఇవి బాగా సరస్సులకు, నదులకు జన్మస్థానాలు. చుంబీ లోయ అనేటటువంటిది సిక్కింలో ఉంటుంది. ఇది పర్యాటక కేంద్రానికి బాగా ప్రసిద్ధి, మరియు ఇక్కడ సాల్ వృక్షాలు పెంచుతారు. సూర్మా లోయ అస్సాం ప్రసిద్ధి. ఇక్కడ బాగా ఫేమస్ వంటి కొమ్ము కడగ మృగాలు ఉంటాయి. ఇక్కడ కజిరంగా నేషనల్ పార్క్ ఉంటుంది. అలాగే భారతదేశంలో మొదట తేయాకును పెంపొందించినటువంటి ప్రాంతం సూర్మా లోయ. ఇక వన్ మోర్ ఇంపార్టెంట్ అండ్ సైలెంట్ వ్యాలీ కేరళలో ఉంటుంది. మీ అందరికీ తెలుసు, సైలెంట్ వ్యాలీని శబ్దలోయ అంటారు. ఇక్కడ సతత హరిత అరణ్యాలు ఉంటాయి. ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటిది లయన్ టైల్డ్ మకాక్ అంటే సింహపు తోక కలిగినటువంటి కోతి మనకు కనిపిస్తుంది. కాబట్టి జతపరుచంలో ఎప్పుడైనా సరే మనం ఒక అంశాన్ని 2వ అంశంతో పోల్చుకుంటూ మనం సరిచేసుకోవాలి. ఇక 3వ అంశంలో కనుక మనం 47ను కనుక మనం పరిశీలించినట్లయితే, 47ను కనుక పరిశీలించినట్లయితే మరియు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. 1వ స్టేట్మెంట్, ఆంధ్రప్రదేశ్ రెంటచింతల, గన్నవరంలో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డ్ అవుతూ నైరుతి ఋతుపవనాల వల్ల అత్యధిక వర్షం పొందుతుంది. ఇది వాస్తవమైనటువంటిది, నిజమైనటువంటిది, ట్రూత్. ఆంధ్రప్రదేశ్ రెంటచింతల అత్యధికంగా ఉష్ణోగ్రత గరిష్టంగా 48 డిగ్రీల సెల్సియస్ రికార్డ్ అవుతుంది. అలాగే నైరుతి ఋతుపవనాల వల్ల అత్యధిక వర్షం పొందుతుంది. ఆంధ్రప్రదేశ్లో 50% కంటే ఎక్కువగా నైరుతి ఋతుపవనాల వల్ల వర్షం పొందుతుంది. కాబట్టి ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఋతుపవనాలు హిందూ మహాసముద్రంలో ఆరంభమై పర్వతీయ వర్షం వల్ల మాసిన్రామ్ చిరపుంజిలో అత్యధిక వర్షాన్ని నమోదు చేస్తుంది. ఒక్కసారి కనుక మనం మ్యాప్ కనుక చూసినట్లయితే మనకు ఇక్కడ మనకు మయన్మార్ ఉంటుంది. ఇక్కడ ఈ ఈశాన్య రాష్ట్రాలలో మనకు ఇది భూమధ్య రేఖా ప్రాంతం. హిందూ మహాసముద్రంలో ఆరంభమై నైరుతి ఋతుపవనాలుగా మార్పు చెంది అండమాన్ నికోబార్ దీవుల నుంచి మొదటగా ప్రారంభమై కేరళ మలబారు దీవుల నుంచి ప్రారంభమై ఈశాన్య దిశలో అరకాన్ యోమ కొండలను తాకడం వల్ల ఈ మేఘాలయలో ఉండేటటువంటి ఈశాన్య రాష్ట్రాలలో ప్రపంచంలోనే, భారతదేశంలోనే అత్యధిక వర్షం కురుస్తుందనడం సందేహం లేదు. అందువల్ల 2వ ఆన్సర్ కూడా సరైనది. గడిచిన దశాబ్దంలో భారత ఉపఖండంలో ఋతుపవన వర్షం వలన ఎల్ నీనో దక్షిణ డోలం వల్ల వర్షాలు బలహీనమవుతున్నాయి. ఇవాళ పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో మనకు ఈ ఎల్ నీనో మరియు దక్షిణ డోలనం అంటే భూమధ్య రేఖ కింద ఉన్నటువంటి హిందూ మహాసముద్రం వల్ల మనకు వచ్చేటటువంటి ఈ వర్షాల వల్ల మన దేశానికి రావాల్సినటువంటి వర్షాలని ఆపుతున్నాయి. కాబట్టి ఇది కూడా మనకు సరైనటువంటి ఆన్సరే. తర్వాత చూసినట్లయితే ఇండియాలో ఈశాన్య ఋతుపవనాల వలన తుఫాన్లు ఏర్పడి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలకు అధికంగా వర్షాన్ని ఇస్తుంది. మనకు 2 రకాల పవనాలు, మనకి ఒకటి నైరుతి ఋతుపవనాలు, 2వది ఈశాన్య పవనాలు. వీటిని తిరోగమన ఋతుపవనాలు అంటారు. ఈ తిరోగమన ఋతుపవనాల వల్ల తమిళనాడు చెన్నైతో పాటు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు, శ్రీకాకుళం మధ్య అధిక వర్షాన్ని ఇస్తుంది. వీటిని తుఫాన్ల వర్షం, వీటిని సైక్లోన్ రెయిన్ఫాల్ అంటారు. అందువల్ల ఇందులో 4 స్టేట్మెంట్లు సరైనవి. అందుకబట్టి 1లో 1 మరియు 2 అని ఇచ్చారు, 2లో 3 మరియు 4, 3లో 1, 2, 3, 4లో చూసినట్లయితే ఆన్సర్ చూడండి 1, 2, 3, 4 సరైన సమాధానాలుగా మనం ప్రకటించాలి. తర్వాత క్వశ్చన్ 48ని కనుక మనం పరిశీలించినట్లయితే 49వ క్వశ్చన్ కనుక పరిశీలించినట్లయితే ఇండియా ఏ నగరములో రోజువారీ పరిధి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి? ఇక్కడ డ్యూరినల్ రేంజ్ అన్నాడు. ఇక్కడ అంటే మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ డే. ఒక్కసారి కనుక ఇండియా మ్యాప్లో కనుక మనం పరిశీలిస్తే ఇది మనకి చెన్నై, ఇది ముంబై, ఇది కలకత్తా,
ఇది ఢిల్లీ, ఇక్కడ ఉంటుంది ఢిల్లీ, ఇక్కడ ఉంటుంది ముంబై, ఇక్కడ ఉంటుంది చెన్నై, ఇక్కడ ఉంటుంది కలకత్తా. మనకి వివిధ ప్రాంతాల ఉష్ణోగ్రతలను గనక మనం పరిశీలిస్తే పశ్చిమాన ముంబై 33 డిగ్రీల సెల్సియస్ ఉంటే తూర్పున చెన్నై, మనంతా చెన్నై జోన్ కింద వస్తుందన్నమాట, తూర్పున చెన్నై 38-39 డిగ్రీల సెల్సియస్ ఉంటే కలకత్తా 36-38 డిగ్రీల సెల్సియస్ ఉంటే కర్కట రేఖకు పైన ఉన్నటువంటి నిటారు కిరణాల వలన ఢిల్లీలో గరిష్టంగా 42 డిగ్రీల సెల్సియస్ మనకు నమోదవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఇక్కడ మనం పరిశీలించినట్లయితే మనకి ఇక్కడ ఒక్కసారి మనం కనుక పరిశీలిస్తే 1 ఆన్సర్ చెన్నై, 2 కలకత్తా, 3 ముంబై, 4 ఢిల్లీ. సో ఆన్సర్ ఈజ్ ఢిల్లీ. ఇక 50వ క్వశ్చన్ కనుక మనం పరిశీలిస్తే 50వ క్వశ్చన్ కనుక ఈ క్రింది వానిలో సరైన జతలను పరిగణించండి. ఈ క్రింది వానిలో సరైన జతలను పరిశీలించండి లేదా పరిగణించండి. ప్లిమ్సోల్ లైన్ ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్, డ్యూరాండ్ లైన్ మయన్మార్ ఇండియా అండ్ మెక్మోహన్ లైన్ అండ్ ఇండియా నేపాల్, రాడ్ క్లిప్ లైన్ అండ్ పాకిస్తాన్. ఇందులో సరైన జతను కనుక చరిస్తే ప్లిమ్సోల్ లైన్ అనేటటువంటి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో లేదు. దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. దీన్ని ఎలిమినేషన్ మెథడ్ అంటారు. డ్యూరాండ్ లైన్ ఈజ్ ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఉన్నది. దిస్ ఈజ్ కాబట్టి ఇండియా మయన్మార్ ఇచ్చారు. దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. మెక్మోహన్ లైన్ ఇది ఇండియా చైనా మధ్యలో ఉన్నది, కానీ ఇక్కడ ఇండియా నేపాల్ మధ్యలో ఇచ్చారు. దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. రాడ్ క్లిప్ లైన్ ఇండియా అండ్ పాకిస్తాన్. మనకు ఆన్సర్ వచ్చేసి 4ది. కాబట్టి 1లో 1, 3 ఇచ్చారు, 2లో 1, 2 ఇచ్చారు, 3లో 3 ఇచ్చారు, 4లో 4 ఇచ్చారు. కాబట్టి ఆన్సర్ ఈజ్ 4. కాబట్టి రాడ్ క్లిప్ లైన్ అనేటటువంటిది భారత్ పాకిస్తాన్ మధ్యలో ఏర్పడినది. మెక్మోహన్ రేఖ అనేటటువంటిది ఇండియా అండ్ చైనా మధ్యలో ఏర్పడినది. డ్యూరాండ్ రేఖ అనేటటువంటిది ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఏర్పడినది. ప్రస్తుతం ఇది ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్యలో విస్తరించి ఉన్నది. ఇక క్వశ్చన్ నెంబర్ గనక మనం ఒక్కసారి క్వశ్చన్ నెంబర్ గనక 51ని గనక మనం పరిశీలిస్తే క్వశ్చన్ నెంబర్ 51 కనుక పరిశీలిస్తే 82.5 ప్రామాణిక రేఖ ఇండియా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్తో పాటు ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్ళుచున్నది? ఇది ప్రశ్న. 51వ ప్రశ్న. 82.5 తూర్పు ప్రామాణిక రేఖ ఇండియాలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్తో పాటు ఎన్ని రాష్ట్రాల గుండా మనకు ఏపీ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా ఏపీ, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా ఏపీ. ఒకసారి కనుక మనం మ్యాప్ను కనుక మనం చూసినట్లయితే మనకు 82.5 ప్రామాణిక రేఖ ఇలా వస్తుంది. 82.5 ప్రామాణిక రేఖ మనకి ఇలా వస్తుంది. మనకు ఫస్ట్ ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ దగ్గర ప్రారంభమవుతుంది, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత ఒడిస్సా, తర్వాత ఆంధ్రప్రదేశ్ కాకినాడ యానాం మీద నుండి వెళుతుంది. కాబట్టి 2000 సంవత్సరాల కంటే ముందు ఛత్తీస్గఢ్ అనేది లేదు. రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ 3 రాష్ట్రాలు ఏర్పడడం వల్ల ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఆన్సర్. కాబట్టి ఇక్కడ మనం ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్ర అనేటటువంటిది 4వ ఆన్సర్ కరెక్ట్గా మనం భావించాలి. 52వ ప్రశ్నను కనుక మనం పరిశీలించినట్లయితే ఇది కూడా కరెంట్ అఫైర్ మోడల్కు సంబంధించినటువంటి ప్రశ్న. ఇందులో స్టేట్మెంట్ల రూపంలో ఇవ్వడం జరిగింది. మనకి ABCD స్టేట్మెంట్ ఎప్పుడు కూడా మన అవగాహన కోసం మాత్రమే పరిగణించాలి. భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కు మధ్య భూ సరిహద్దును లడఖ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు కలిగి ఉన్నాయి. 1. ఇండియా 12 నాటికల్ మైల్ ప్రాదేశిక జలాలు విస్తరించి ఉన్నాయి. భారత ఉపరితల ఎత్తైన ప్రాంతం కాంచనజంగా. భైరవ కొండలు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో కలిగి శివలింగాలకు ప్రసిద్ధి. మనకు 4 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈ 4 స్టేట్మెంట్లను కనుక మనం పరిశీలిస్తే కింద ఏమన్నాడో చూడండి. పై అంశాలలో సరైన సరికాని వాటిని గుర్తించండి. ఈజ్ అండ్ ఈజ్ నాట్ మనం ఫస్ట్ నుంచి పరిశీలించుకుంటాం. ఒక్కసారి కనుక మీరు మ్యాప్ను కనుక చూసినట్లయితే
భారతదేశానికి అన్నాడు. భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్, దిస్ ఈజ్ ఆఫ్ఘనిస్తాన్, ఈ పార్ట్ మొత్తం కూడా ఆఫ్ఘనిస్తాన్గా భావించబడుతున్నది. అయితే 2019 ఆగస్టు పార్లమెంటు రాష్ట్రాల పునర్విభజన చట్టం జమ్మూ కాశ్మీర్ ప్రకారము జమ్మూ కాశ్మీర్ని 2 ప్రాంతాలుగా విభజించారు. ఇక చూడండి ఇక్కడ ఒకసారి, ఇది లడఖ్ ప్రాంతం, ఇది జమ్మూ కాశ్మీర్. అందువల్ల ఆఫ్ఘనిస్తాన్తో కేవలం లడఖ్ మాత్రమే కలిగి ఉన్నది, కానీ జమ్మూ కాశ్మీర్ లేదు. అందువల్ల ఇక్కడ మనకు ఏ అనేటటువంటి ఆన్సర్ తప్పు. 2019 కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్తో జమ్మూ కాశ్మీర్ ఉండేది, కానీ 2019 జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం జమ్మూ కాశ్మీర్ను ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయినది. కాబట్టి ఏ తప్పు. ఇక బి, ఇండియాకు 12 నాటికల్ మైల్ ప్రాదేశిక జలాలు. ఎస్, మన దేశానికి సరిహద్దు నాటికల్ మైల్స్ ఉంటాయి. మనకు 12 నాటికల్స్ మైల్స్ కలిగి ఉండి, ఈ నాటికల్ మైల్స్ మనకు రక్షించడానికి వాణిజ్యపరంగా అంటే 23.4 కిలోమీటర్ల ప్రాంతంలో మన దేశంలోటికి ఎలాంటి వారు చొరబడకుండా మనకు సబ్మెరైన్స్ అనేటటువంటి వారి ద్వారా, జలాంతర్గామిల ద్వారా మనం కాపాడుతాం. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత భారతదేశ ఉపరితల ఎత్తైన ప్రాంతం కాంచనజంగా. ఒక్కసారి కనుక మీరు మ్యాప్లో కనుక చూసినట్లయితే మనకు ఇక్కడ సిక్కింలో ఉంటుంది. దిస్ ఈజ్ 8,598 మీటర్ల ఎత్తులో కలిగి ఉండి భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతం కాబట్టి దీన్నే ఇండియన్ సర్ఫేస్ హైయెస్ట్ పాయింట్ అంటారు. అలాగే భారతదేశానికి కేరళలో కుట్టనాడు అనేటటువంటి ప్రాంతం ఉంటుంది. ఇది భారతదేశ భూ ఉపరితల అత్యల్ప ప్రాంతం, దీన్నే సర్ఫేస్ లోయెస్ట్ పాయింట్ అంటారు. అయితే సి అనేటటువంటిది కూడా రైట్ ఆన్సర్. భైరవ కొండలు అనేటటువంటివి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో కలిగి శివలింగాలకు ప్రసిద్ధి. దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్లో భైరవ కొండలు అనేటటువంటివి ప్రకాశం జిల్లాలో ఉన్నవి. నెల్లూరులో ఉన్నటువంటివి వెలిగొండలు ఉన్నాయి, ఉదయగిరి గుహలు ఉన్నాయి. ఇది శివలింగాలకు చాలా ప్రసిద్ధి. కొన్ని వేల శివలింగాలు విస్తరించినటువంటి ప్రాంతం రాజుల కాలంలో. అందువల్ల ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు బీసీ మాత్రమే సరైనటువంటిది, ఏడి సరైనటువంటి. కాబట్టి ఇక్కడ బీసీ సరైనవి అండ్ ఏడి సరైనవి కావు. బీసీ సరికానివి, ఏడి సరైనవి, ఏబీసీలు సరైనవి, డి సరికాదు, ఏబీసీ అండ్ డి సరైనవే. అంటే కొంతమంది విద్యార్థులు అవగాహన లేకపోవడం వల్ల అన్ని సరైనవే కూడా పెట్టవచ్చు. కాబట్టి ఇక్కడ బి అండ్ సి అనేది సరైంది, ఏ డి అనేది తప్పు. ఇక 53వ క్వశ్చన్ కనుక మనం పరిశీలిస్తే ఇది ఒక అవగాహనకు సంబంధించినటువంటి ప్రశ్న. దీన్ని మనం అవగాహన ఎట్లా చేసుకోవాలంటే ప్రతిపాదన, అజర్షన్, రీజన్ కిందికి వస్తుంది. ప్రతిపాదనలో ఏమన్నారో చూడాలి. ఎప్పుడైనా సరే ప్రతిపాదన కారణాలలో కనుక మనం పరిశీలించినట్లయితే 2 స్టేట్మెంట్లు సరిగా ఉన్నాయా ఫస్ట్ చూడాలి. 2 స్టేట్మెంట్లు సరిగా ఉన్నట్లయితే వాటి మధ్య సంబంధం కూడా సరిగా ఉన్నదా లేదా. వాటి మధ్య సంబంధం సరిగా ఉన్నట్లయితే 1 ఆన్సర్ అవుతుంది. వాటి మధ్య సరిగా సంబంధం లేకుంటే 2 అవుతుంది. లేకపోయినట్లయితే ఏ రైట్ అయి 6 తప్పు ఉంటే 3 అవుతుంది. ఏ తప్పు అయి 6 రైట్ ఉంటే 4 అవుతుంది. ఇది చాలా సింపుల్గా అవగాహన చేసుకునేటటువంటి క్వశ్చన్. ఇక్కడ మనం ఎట్లా అర్థం చేసుకోవాలి. ప్రతిపాదన ఏమన్నాడంటే నదీ లోయలకు ఎత్తుగా పాత ఒండ్రు మట్టితో ఏర్పడిన మైదానాలను బంగారు భూములు అంటారు. ఎస్, ఒకప్పుడు నది వరదలకు గురై లేత మట్టి అది ముదురుగా మారి ఒండ్రు మట్టి మైదానాలను బంగారు అంటారు. అదే లేత మైదానాలను ఖాదర్ అంటారు. ఎస్, ఇది కరెక్ట్. రెండో చూడండి కారణం, శివాలికు పాదాల వద్ద విసనకర్ర ఆకారంలో ఏర్పడి గులికర్రాళ్లతో ఏర్పడినటువంటి ఈ ప్రాంతాలు నది భూమిలోకి ఇంకిపోతూ మిక్కిలి ఎత్తైన వాటిని బాబర్ అంటారు. ఇక్కడ ఏ సరైనటువంటి సమాధానమే, 6 సరైనటువంటి సమాధానమే. కానీ ఏకు 6కు సంబంధం లేదు. అందువలన ఏ 6 2 సరైనవి, కానీ 6కు ఏ సరైన వివరణ ఇవ్వడం లేదు. కాబట్టి ఆన్సర్ ఈజ్ 2. ఆన్సర్ ఈజ్ 2గా భావించాలి. తర్వాత మనం క్వశ్చన్ నెంబర్ 54ను కనుక మనం పరిశీలించినట్లయితే
మళ్ళీ జతపరచుం కింద ఇవ్వడం జరుగుతున్నది. మీకు ఇంతకుముందే చెప్పాను, జతపరచుం అనేటటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు జాబితాలు కానీ లేదా ఏదైనా ఇచ్చినప్పుడు 1వ అంశంలో నుంచి 2వ అంశాన్ని మనం పరిగణించడమే మన పని. ఇందులో కొంత ట్రిక్స్ ప్లే చేయాలని చెప్పాం. ఇక్కడ కుమాయిన్ హిమాలయాలు ఇచ్చారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యలో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో మనకి ఎట్లా ఇస్తున్నారంటే కొన్ని పాఠాలకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ జమ చేస్తున్నారు. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ కుమాయిన్ హిమాలయాలు ఇచ్చారు, ఖైబర్ కనుమలు ఇచ్చారు, శివాలిక్ శ్రేణులు ఇచ్చారు, ఆరావళి పర్వతాలు ఇచ్చారు. ఇందులో మీకు ఏదైనా తెలిసినది మీరు గమనించి ఇటు జాబితా 2లో జతపరచాలి. మీకు సాధారణంగా ఏది తెలుసు అనేటటువంటిది మనం పరిశీలిస్తే మనకు మరి ఇలా ఏది సులభంగా ఉన్నది అనేటటువంటిది మనం ఒకసారి చూసుకోవాలి. లేదా నువ్వు శివాలిక్ శ్రేణులు చూసుకోవచ్చు, ఖైబర్ శ్రేణులు చూసుకోవచ్చు. ఆరావళి పర్వతాల్లో ఉండేటటువంటి ఆరావళి పర్వతాలు అంటే కొండలుగా పరిగణించబడుతున్నాం. ఈ ఆరావళి పర్వతాల్లో ఎప్పుడు కూడా కొండలు ఉంటాయి కాబట్టి దుద్వా కొండలు అంటే 4B ఆన్సర్ ఎక్కడుందో చూడాలి. 4 అనేటటువంటిది మనకు ఈ బి ఆన్సర్ ఎక్కడ, మనకు ఆరావళి 4B అనేటటువంటిది ఎక్కడ ఉందో చూడాలి. అంటే 4 ఆరావళి పర్వతాల్లో కనుక మనం ఆల్దీఘాట్ కనుమలను మనం ఇక్కడ శివాలిక్ శ్రేణులకు దుద్వా కొండలు, మనం శివాలిక్ శ్రేణులను చూడవచ్చును లేదా ఆరావళి పర్వతాలను చూడవచ్చు. మీకు ఏది ఇష్టమైతే అది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ శివాలిక్ కొండలకు ఆన్సర్ ఏమిచ్చాం మనం, దుద్వా కొండలు. అంటే 3కు బి ఎక్కడుందో చూడాలి. ఇక్కడ చూద్దాం, 1 2 3 4 ఇచ్చారు. 3వ ఆప్షన్లో మనం చూస్తే ఇక్కడ బి అంటే మనకి ఇక్కడ 3వ ఆప్షన్లో బి ఇచ్చారు మరియు 4వ ఆప్షన్లో కూడా బి ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం. అంటే ఇప్పుడు ఆన్సర్లు 2 కనిపిస్తున్నాయి అన్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మనం ఆరావళి పర్వతాలలో ఆల్దీఘాట్ కనుమలు ఉంటాయి. అంటే 4A చూసుకోవాలి. అంటే 4A ఇక్కడ ఇచ్చారా చూడాలి. ఇక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇవ్వలేదు. అంటే దిస్ రైట్ ఆన్సర్ ఇస్ 3. అంటే మనకు 1కి డి అంటే కుమాయిన్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయంటే సట్లజ్ కాలీ నదుల మధ్యలో ఉంటాయి. ఖైబర్ కనుమలకు సి ఇచ్చారు, పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఉంటాయి. శివాలిక్ శ్రేణులు అంటే మనకు 3కు బి ఇచ్చారు, దుద్వా కొండలు ఉంటాయి. ఆరావళి శ్రేణులు అనేటటువంటివి ఆల్దీఘాట్ ఏ. అట్లానే మనం ఎక్స్ట్రా కూడా ఇచ్చాం, పాక్ ఇండియా మధ్యలో ఉండేటటువంటి వాటిని బొలాన్ కనుమలు అంటారు. ఇక మరొక స్టేట్మెంట్ ఇచ్చారు 55వ క్వశ్చన్ కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే, నర్మదా నదికి ఉత్తరాన మాల్వా పీఠభూమి, దక్షిణాన దక్కన్ పీఠభూమి కలిగి తూర్పు వైపున వాలి ఉంటుంది. 55వ క్వశ్చన్ కనుక మనం పరిశీలిస్తే ఇందులో కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారండి. ABCD పై అంశాలలో నిజము కానిది గుర్తించండి ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ మనం ఇక్కడ ఏం అడుగుతున్నారు క్వశ్చన్ అనేటటువంటి గమనించాలి మై డియర్ స్టూడెంట్స్. నర్మదా నదికి ఉత్తరాన మాల్వా పీఠభూమి, దక్షిణాన దక్కన్ పీఠభూమి కలిగి తూర్పు వైపుకు వాలి ఉన్నది. వాస్తవానికి కూడా మనం ఒకసారి మ్యాప్ను కనుక మీరు పరిశీలించినట్లయితే ఇది నర్మదా నది అమరకంట కొండలలో జన్మించుట వస్తుంది. ఈ నర్మదా నదికి పైన మనకు మాల్వా పీఠభూమి ఉంటుంది. ఇది దక్కన్ పీఠభూమి. పశ్చిమాన ఎత్తుగా ఉండి తూర్పుకు వాలి ఉండడం వల్ల నదులన్నీ కూడా 90% మనకు బంగాళాఖాతంలో కలుస్తుంది. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. భారత ద్వీపకల్ప పీఠభూమి నైరుతి దిశలో ఎత్తైన శిఖరము అన్నాడు. ఇది ఒకసారి చాలా క్రిటికల్గా అడుగుతుంటారనమాట. మనకు భారత ద్వీపకల్ప నైరుతి దిశలో అంటే ఈ ద్వీపకల్ప పీఠభూమిలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఇక్కడ ఉన్నది. అదే అనైముడి శిఖరం అన్నామలై కొండలలో. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. థర్డ్ కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ మరియు తూర్పు కనుమలో ఎత్తైనది జిందగడ కొండ. ఎస్, దిస్ ఈజ్ రైట్. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ఆంధ్రప్రదేశ్లో మరియు తూర్పు కనుమలు అంటే ఇండియా పరంగా వస్తేనేమో తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం కూడా జిందగడ కొండే. ఆంధ్రప్రదేశ్ భౌతిక స్వరూపాన్ని పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎత్తైనటువంటిది జిందగడ కొండ. రెండవ ఎత్తైన కొండ అరోమా లేదా ఆర్మా కొండ అనేటట్టు ఈ 2 కూడా విశాఖపట్నం జిల్లాలో విస్తరించి ఉంటాయి. ఇది జిందగడ కొండ 1690 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక 4వ కనుక చూసినట్లయితే డీలో చూస్తే వేసవి కాలములో సంవాహన వర్షం వల్ల వీచే స్థానిక పవనాలను పంజాబ్ హర్యానాలో నార్వెస్టర్ అంటారు. ఒక్కసారి కనుక మనం మ్యాప్ను పరిశీలించినట్లయితే వేసవి కాలంలో సంవాహన వర్షం వల్ల క్యుములో నింబస్ మేఘాలు వీచి
ఇలా వీచడం వల్ల వర్షాన్ని ఇస్తాయి. ఇలా వర్షాన్ని ఏమంటారంటే తొలకరి జల్లులు అని పిలుస్తారు. ఇట్టి తొలకరి జల్లులను దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద జల్లులు మాంగో షవర్స్ అంటారు. కర్ణాటకలో వీచే వాటిని చెర్రీ బ్లౌసమ్ అంటారు. అలాగే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లో వీచేటటువంటి వాటిని నార్వెస్టర్ అంటారు. అలాగే ఈశాన్య అస్సాంలో వీచేటటువంటి బర్దియా, చిల్లా, తేయాకు జల్లులు అంటారు. అలాగే ఉత్తరప్రదేశ్లో వీచేటటువంటి అందెలు లేదా లూపవనాలు అంటారు. పంజాబ్, హర్యానాలో వీచేటటువంటి వాటిని టోర్నాడోలు అంటారు. కాబట్టి ఇక్కడ మనకు వేసవి కాలంలో సంవహన వర్షం అనేటటువంటి స్థానిక పవనది కరెక్టే, కానీ పంజాబ్, హర్యానాలో వీచేటటువంటి వాటిని నార్వెస్టర్ అన్నారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ 1కి డి ఇచ్చారు, 2కు డి అండ్ సి ఇచ్చారు, 3కు బి అండ్ ఏ ఇచ్చారు, 4కు బి ఇచ్చారు. కాబట్టి మనకి ఇక్కడ తప్పు అనేటటువంటిది 4వది. కాబట్టి పై అంశాలలో నిజము కానిది అన్నారు. ఇక్కడ 1కి డి ఆన్సర్, 1 ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. భారతదేశ చరిత్ర మీద మన పరీక్షలో ఇచ్చిన 10 ప్రశ్నల సమాధానాలను ఇప్పుడు చూద్దాం. 56వ ప్రశ్న, ఎముకలతో తయారు చేసిన పనిముట్లు లభించిన భారతదేశ ఏకైక ప్రాచీన శిలాయుగ స్థావరం ఎక్కడ బయలుపడింది? ఆన్సర్ 2 అండి, కర్నూలు గుహలు. కర్నూలులో ఉన్నటువంటి ముచ్చల చింతామణి అనే ప్రాంతంలో మనకి ఎముకలతో తయారు చేయబడిన వస్తువులు లభ్యమయ్యాయి ప్రాచీన శిలాయుగానికి సంబంధించి. ఇక 57వ ప్రశ్న, సింధు నాగరికత బయల్పడే కాలం నాటికి పురావస్తు శాఖ చైర్మన్ ఎవరు అంటే సర్ జాన్ మార్షల్. ఈయన నాయకత్వంలోనే సింధు నాగరికత బయలుపడడం జరిగిందండి. ఆయనే డైరెక్టర్ జనరల్గా కూడా చెప్తారు. 58వ ప్రశ్న, కౌరవుల సోదరి పేరు దుశ్శల లేదా దుశ్చల? ఆన్సర్ 1 అండి. 59వ ప్రశ్న, వాజపేయ యాగాన్ని నిర్వహించేవారు ధరించవలసిన బిరుదు ఏమిటి అంటే సామ్రాట్. ఆన్సర్ సామ్రాట్. అది 3వ ఆప్షన్లో మనకి స్వరాట్ అని ఇవ్వడం జరిగింది. స్వరాట్ అశ్వమేధ యాగం చేసేవారు ధరిస్తారు. విరాట్ అనే బిరుదు వాజపేయ యాగం చేసేవారు ధరిస్తారు. హర్షుని కాలములో బోధి వృక్షాన్ని నాశనం చేసింది ఎవరు? ఆన్సర్ 4 అండి, గౌడ శశాంకుడు నాశనం చేయడం జరిగింది. అశోకుడి భార్య అయినటువంటి తెస్సారక కూడా బోధి వృక్షాన్ని నాశనం చేసినట్లుగా మనకి బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి. 61వ ప్రశ్న, అజీవక మత స్థాపకుడు ఎవరు? ఆన్సర్ 4 అండి, మక్కలి గోసలపుత్ర. అజీవక మతం విధిని అంగీకరించమని చెబుతుంది. మక్కలి గోసలపుత్ర వద్ద కొద్ది కాలం పాటు వర్ధమానుడు శిష్యరికం చేశాడు. 62వ ప్రశ్న, ఎవరి సహాయముతో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు? ఉపగుప్తుడి సహాయంతో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఆన్సర్ 4 అండి. 63వ ప్రశ్న, సంఘమిత్ర మహేంద్రల తల్లి ఎవరు? ఆన్సర్ 3 అండి, విదిశ దేవి. ఈవిడ్ని కొన్ని పుస్తకాల్లో దేవి అని కూడా ప్రస్తావించడం జరుగుతుంది. 64, మొట్టమొదట సింహాసనాన్ని పరిత్యజించిన భారతదేశ రాజు ఎవరు? ఆన్సర్ 3, చంద్రగుప్త మౌర్యుడు. 65, ధర్మ మహామాతృల్ని ప్రస్తావించిన అశోకుడి శిలాశాసనం ఏది? ఆన్సర్ 4 అండి, 5వ శిలాశాసనం ప్రస్తావించింది. ఈ శాసనం అశోకుడి సోదరుల గురించి కూడా ప్రస్తావించింది. అక్కడ 2వ శిలాశాసనం ప్రజా సంక్షేమం, వైద్యశాలల గురించి ప్రస్తావిస్తే 1వ శిలాశాసనం జంతుబలుల నిషేధాన్ని ప్రస్తావించింది. 3వ శిలాశాసనం బ్రాహ్మణుల్ని గౌరవించాలని ప్రస్తావించింది.
ఇవి ఈ ప్రశ్నల యొక్క సమాధానాలు. మీరు ఈ ఖాళీ సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోండి. ఈ పరిస్థితుల్ని సక్రమంగా ఉపయోగించుకోండి. ఎందుకంటే పరిస్థితులు బలహీనుల్ని శాసిస్తాయి, వివేకవంతులకి ఉపకరిస్తాయి, విజేతలను తయారు చేస్తాయి. ఇప్పుడున్న ఖాళీ సమయాల్లో బద్ధకానికి, సినిమాలకి, టీవీకి, సెల్ ఫోన్కి దాసోహం అయిపోతే నువ్వు బలహీనుడిగా మిగిలిపోతావు. సమయాన్ని ఉపయోగించుకుంటే వివేకవంతుడు అవుతావు. సమయాన్ని ఉపయోగించుకుని విజేతగా మారితే నువ్వు అద్భుతమైన వ్యక్తిగా ఎదుగుతావు. ఓకే, థ్యాంక్ యూ. Now I am going to explain the key for the questions. చూడండి, మనది 66వ క్వశ్చన్ నుంచి మన పేపర్ స్టార్ట్ అయింది. ఇందులో మొదటగా చూస్ ద సూటబుల్ ఆప్షన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని ఇవ్వడం జరిగింది. ఇవి ఆర్టికల్స్ సంబంధించినటువంటి యొక్క క్వశ్చన్స్ ఇవి. అందులో మిస్టర్ సురేష్ ఈజ్ డాష్ మెంబర్ ఆఫ్ డాష్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది మొదటి వాక్యం అమ్మ. ఇందులో ఈ రెండు ఖాళీలలో మొదటి ఖాళీలో మిస్టర్ సురేష్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఏ ఎందుకు అంటే అక్కడ ఇండెఫినైట్ సెన్స్ ఒక అనే అర్థం ఉంటూ కాన్సనెంట్ సౌండ్ ఉంది కాబట్టి ఏ మెంబర్ ఆఫ్. తర్వాత లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటువంటిది ఒక ఆర్గనైజేషన్, అదొక సంస్థ కాబట్టి దాని ముందు దా అనేటువంటిది వస్తుంది. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటి అని అంటే సెకండ్ ఆప్షన్ ఆన్సర్గా గుర్తించవచ్చు మనం దీన్ని. ఇక ఆ తర్వాత 67వ క్వశ్చన్ చూడండి. డాష్ బీసీసీఐ హ్యాస్ టు సెండ్ 2 సెలెక్టర్స్ టు వెస్టిండీస్ డాష్ వెస్టిండీస్ అని ఉందమ్మా. ఇక్కడ మనకు ఈ రెండు ఖాళీలలో డెఫినైట్ ఆర్టికల్ ఎందుకు వస్తుందంటే మొదటి ఖాళీలోనేమో బీసీసీఐ అనేటువంటిది ఒక సంస్థ అది కాబట్టి దాని ముందు దా. రెండో ఖాళీలో వెస్టిండీస్ అనేది గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఆ నేషన్ కాబట్టి ఆ దేశం గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ సంబంధించింది కాబట్టి దాని ముందు కూడా దా. కాబట్టి మొదటి ఆప్షన్ ఫస్ట్ది దా దా, రెండు దాలు కరెక్ట్ అవుతుంది. తర్వాత 68వ వాక్యం ఏంటి అని అంటే ఆఫ్ ఢిల్లీ అండ్ ముంబై విచ్ ఈస్ డాష్ హాటర్. ఈ వాక్యం అంతా ఏ సెన్స్ ఇస్తుంది అంటే ఈ రెండింటిలో ఇక్కడ డాష్ తర్వాత కంపారేటివ్ డిగ్రీ ఉన్నప్పటికీ ఇది సూపర్లేటివ్ డిగ్రీ సెన్స్ లో ఉపయోగించబడినటువంటి యొక్క వాక్యంగా దీన్ని మనం గుర్తించవచ్చు. ఎలా అంటే రెండింటి మధ్యలో అనేటువంటిది కంపారేటివ్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఆఫ్ తో ఉన్నప్పుడు అక్కడ ఆ కంపారేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ ఎప్పుడు డెఫినైట్ ఆర్టికల్ అనేది రావడం జరుగుతుంది. దాంతో ఆ కారణం వల్ల ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్ గా, అంటే థర్డ్ అంటే ఏంటంటే ఇది ఇక్కడ దా అనే డెఫినైట్ ఆర్టికల్ కరెక్ట్ అవుతుంది. రైట్. 69వ వాక్యం శిరీష వెంట్ టు డాష్ హాస్పిటల్ టు మీట్ హర్ అంకుల్. ఈ వాక్యంలో చూడండి హాస్పిటల్ గానీ స్కూల్ గానీ జైల్ గానీ ఇవి మీ అందరికీ తెలుసు. ఇవి ప్రైమరీ పర్పస్ లో విజిట్ చేస్తేనేమో నో ఆర్టికల్, మోర్ దాన్ అంటే అదర్ దాన్ ద ప్రైమరీ పర్పస్. ప్రైమరీ పర్పస్ కాకుండా ఏ పర్పస్ తో విజిట్ చేసినా కూడా ఈ ప్లేసెస్ ముందు డెఫినైట్ ఆర్టికల్ దా అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, ద హాస్పిటల్ అని. దేర్ ఈస్ 70వ క్వశ్చన్ దేర్ ఈస్ డాష్ రెడ్ బుక్ అండ్ డాష్ గ్రీన్ బుక్ ఆన్ ద టేబుల్ అనే ఈ వాక్యాన్ని గమనిస్తే దేర్ ఈస్ తర్వాత దేర్ వాజ్ తర్వాత ఎల్లప్పుడూ బాగా గుర్తుపెట్టుకోండి ఇండెఫినైట్ ఆర్టికల్ వస్తుంది. అది ఏ అవ్వచ్చు యాన్ అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ ద సౌండ్ ఆఫ్ ద వర్డ్ అంతే తప్ప వేరే మరొకటి కాదు. ఇక్కడ డాష్ రెడ్ డాష్ గ్రీన్ అనేటువంటి కాన్సనెంట్ సౌండ్ ఇచ్చేటువంటి కాబట్టి ఏ రెడ్ బుక్ అండ్ ఏ గ్రీన్ బుక్ ఆన్ ద టేబుల్ రెండు ఇండెఫినైట్ ఆర్టికల్, రెండు ఏలే కాబట్టి ఇక్కడ ఇది రెండో ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. తర్వాత 71వ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ది సెంటెన్స్ ఇన్ విచ్ ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ కరెక్ట్లీ అనేది ఇలా ఈ మధ్యలో ఇలాంటి క్వశ్చన్ ఎందుకు ఇచ్చానంటే ఈ ప్రశ్నల సరళి మారుతుంది కాబట్టి ఇలా కూడా రేపు అడగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇలాంటిది ఇవ్వడం జరిగింది. ఇందులో గమనించండి మొదటిది అంటే 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, 4 వాక్యాలు. దిస్ ఈస్ ద ఓన్లీ మెడిసిన్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అనే వాక్యం ఒకటి, రెండవది దెర్ ఈస్ ఏ ఆక్స్ అండర్ ద ట్రీ అనేది, మూడవది ద గంగా ఈజ్ ద హోలీ రివర్ అనేది, నాలుగవది ఐ టుక్ ద బుక్ విచ్ వాజ్ ఆన్ ఏ టేబుల్. ఈ 4 వాక్యాల్లో మొదటిది మనం గమనించినట్లయితే దిస్ ఈజ్ ద ఓన్లీ మెడిసిన్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఎందుకు అవుతుంది అని అంటే ఓన్లీ అనేటువంటి దాని ముందు దా అనేటువంటిది ఏదైతే వచ్చిందో డెఫినైట్ ఆర్టికల్, ఇది ఖచ్చితంగా డెఫినైట్ ఆర్టికల్ ఉపయోగించబడవలసినటువంటి యొక్క ఖాళీ ఇది అంటే ఇక్కడ రావాల్సి ఉంటుంది ఓన్లీ అనే దాని ముందు.
తర్వాత అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అనే దాంట్లో మార్కెట్ అనేటువంటిది ఇంతకుముందు మనం ఒక దాంట్లో చెప్పుకున్నాం, ఏది హాస్పిటల్ గానీ మార్కెట్ గానీ ప్రిజన్ గానీ ఇలాంటి వాటి ముందు ఎల్లప్పుడూ అదర్ పర్పస్ లో ఉపయోగించినట్లయితే దాని ముందు దా వస్తుందని. సో ఇక్కడ ఈ వాక్యంలో రెండుకు రెండు డెఫినైట్ ఆర్టికల్స్ కరెక్ట్ గా ఉపయోగించబడ్డాయి కాబట్టి ఇది కరెక్ట్ గా మనం పరిగణిస్తాం. మరి మిగతా మూడు ఎందుకు తప్పు సార్ అని అనుకున్నట్లయితే ఒకసారి చూద్దాం. రెండో వాక్యంలో దెర్ ఈజ్ ఏ ఆక్స్ అని ఉంది. ఏ ఆక్స్ అనేటువంటిది తప్పు అవుతుంది. ఎందుకు? ఆక్స్ అనేది కాన్సోనెంట్ సౌండ్ కాదు, ఇది ఓవెల్ సౌండ్ తో ఉంది కాబట్టి యాన్ ఆక్స్ రావాలి. కానీ ఇక్కడ ఏ ఆక్స్ ఉంది కాబట్టి తప్పు అవుతుంది. ఏ కాదు యాన్ ఉండాలి. కాబట్టి ఇందువలన ఈ వాక్యం తప్పు. నెక్స్ట్ మూడో ఆప్షన్ ద గంగా ఇది కరెక్ట్. ఏది నదులన్నింటి ముందు ఎల్లప్పుడు దా వస్తుంది. ఈజ్ ఏ హోలీ రివర్ అని ఉండాలి, దానికి బదులుగా దా హోలీ రివర్ అని ఉంది కాబట్టి ఇది మనకు తప్పు అవుతుంది. నాలుగో ఆప్షన్ ఐ టుక్ ద బుక్ విచ్ వాస్ ఆన్ ఏ టేబుల్ అని ఉంది. దీంట్లో ఐ టుక్ ద బుక్ అనేది కరెక్ట్, విచ్ వాజ్ ఆన్ ద టేబుల్ అని ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ పర్టికులర్ గా ఐడెంటిఫై చేసి చెప్తున్నాం, దాన్ని మనం ఖచ్చితంగా దాన్ని సూచిస్తూ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా డెఫినైట్ ఆర్టికల్ రావాలి. అది రాకుండా ఏ అనేది ఉంది కాబట్టి తప్పు అవుతుంది. రైట్, అందువలన మొదటి ఆప్షన్ కరెక్ట్. ఇక 72వ వాక్యాన్ని గమనిస్తే చూస్ ద సూటబుల్ ఆప్షన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని ఇవ్వడం జరిగింది. దీంట్లో డాష్ యురేనియం ఈజ్ డాష్ టాక్సిక్ మెటల్ అనేది గమనించండి. తర్వాత ఫుల్ స్టాప్ వచ్చింది. ఈ డాష్ యురేనియం అనేది మెటీరియల్ నౌన్. ఇది మెటీరియల్ నౌన్స్ ముందు సాధారణంగా నో ఆర్టికల్ కాబట్టి ఇక్కడ ఇది పర్టికులర్ గా ఏం చెప్పబడటం లేదు, సాధారణంగా చెప్పబడుతుంది కాబట్టి నో ఆర్టికల్ రావాలి మొదటి ఖాళీలో. తర్వాత ఈజ్ ఏ టాక్సిక్ మెటల్, అది ఒక విషపూరితమైనటువంటి యొక్క మెటల్ అని చెబుతున్నాం. ఒక అనే సెన్స్ ఉంది కాబట్టి ఏ. ఇది తర్వాత రెండోసారి మళ్ళీ డాష్ తర్వాత యురేనియం వచ్చింది. అందులో ఇది రెండోసారి రావడం ఒకటిగా మనం పరిగణించవచ్చు. మరియు ఇది యురేనియం ఇన్ ఆస్ట్రేలియా కవర్స్ 31% అని ఆస్ట్రేలియాలో ఉన్న యురేనియం అనే దాని గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ డెఫినైట్ ఆర్టికల్ రెండు రకాలుగా కూడా. కాబట్టి ఏది నో ఆర్టికల్ మొదటి ఖాళీలో, తర్వాత ఏ, తర్వాత మూడవది డెఫినైట్ ఆర్టికల్, నాలుగవ ఖాళీలో కూడా దా ఎందుకు వస్తుంది అంటే వరల్డ్స్ యురేనియం అంటున్నాం, ప్రపంచం మొత్తం సూచిస్తున్నాం కాబట్టి దీని ముందు కూడా దా. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఈ ఆప్షన్స్ కనుక చూసినట్లయితే 4 ఆప్షన్స్ లో మొదటిది నో ఆర్టికల్ ఏ, నో ఆర్టికల్ దా, ఇది తప్పమ్మా. రెండవది దా నో ఆర్టికల్ దా, ఇది కూడా తప్పు. నో ఆర్టికల్ దా అనేది తప్పు. మరి ఏది కరెక్ట్ అంటే 4th ఆప్షన్ నో ఆర్టికల్ ఏ టాక్సిక్ మెటల్, యురేనియం ఈజ్ ఏ టాక్సిక్ మెటల్, ద యురేనియం ప్లస్ వరల్డ్స్ అనే దాని ముందు దా, కాబట్టి 4వ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. తర్వాత చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ జంబుల్డ్ సెంటెన్సెస్. ఇది మొన్నటి అంటే క్రితం సంవత్సరం ప్రిలిమ్స్ మెయిన్స్ కానిస్టేబుల్ లో 2 కనీసం ఒకసారి 3 కూడా అడిగారు కాబట్టి దీనిపైన బాగా శ్రద్ధ పెట్టండి. ఇక్కడ వాక్యాన్ని విడగొట్టి లేదా విడదీసి భాగాలుగా డిసార్డర్ లో ఇవ్వడం జరుగుతుంది. వాటిని సరైన ఆర్డర్ లో క్రమంలో పెట్టడమే ఇక్కడ మనం చేయాల్సింది. దీన్ని మనం ఇలా చేసినప్పుడు దీంట్లో మనకు మొట్టమొదటిగా ఇవ్వబడిన 73వ వాక్యంలో ఏ కంట్రీ షాప్ కీపర్ అనేటువంటి ఒక పదజాలం అంటే ఈ భాగాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత 1 అనేది 2వ భాగంగా ఇవ్వడం జరిగింది. వింటర్ ఈవినింగ్ అనేది 3వ భాగం ఇవ్వడం జరిగింది. ఫర్ ద నైట్ అనేది 4వ భాగం, వాజ్ క్లోజింగ్ అప్ అనేది 5వ భాగం ఇవ్వడం జరిగింది. ఒకసారి వాక్య నిర్మాణాన్ని మనం వాక్యంగా మొత్తంగా అనుకుని మనం అది కరెక్టో కాదో సరైందో కాదో ఇది సరి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ రకంగా చూసినప్పుడు మనం 1 వింటర్ ఈవినింగ్ ఏ కంట్రీ షాప్ కీపర్ వాజ్ క్లోజింగ్ అప్ ఫర్ ద నైట్ అని ఇలా అనుకుని ఇది సరి ఏందో కాదు అనేటువంటి దాన్ని మనం గమనించాలి. అంటే సబ్జెక్ట్, వెర్బ్, తర్వాత వచ్చేటువంటి ఆబ్జెక్ట్ సరైన క్రమంలో ఉందో లేదో చూసుకోవాలి. అలా సరైన క్రమం అనేది చూస్తే 2వ ఆప్షన్ సరైన క్రమంగా అనిపిస్తోంది. ఏది 2, 3, 1, 5, 4 అనేటువంటి క్రమమే సరైన క్రమం. ఆ తదుపరి 74వ క్వశ్చన్కి వస్తే ఇది కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే బై ద స్విఫ్ట్ కరెంట్ అనేది భాగం ఒకటి, వన్స్ యాన్ యాంట్ అనేది మరొక భాగం, ఫెల్ ఇన్ టు ద వాటర్ అనేది మరొక భాగం, హూ హ్యాడ్ కమ్ టు డ్రింక్ ఎట్ ఏ స్ట్రీమ్ అనేది ఒక భాగం, ఇక చివరిగా అండ్ వాజ్ క్యారీడ్ అవే అనేటువంటిది చివరి భాగంగా మనం దీన్ని గమనించవచ్చమ్మా. ఇందులో మనం సరైన క్రమాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు ఇంతకుముందు నేను మీకు చెప్పినట్లుగా మొట్టమొదటిగా అందులో ఇది ఈ వాక్యంలో
పర్టికులర్గా గమనిస్తే ఈ వాక్యానికి వర్తించేది ఏంది అని అంటే, మనం కథల ప్రారంభంలో వన్స్ అనేటువంటి దాన్ని తీసుకొని మనం కథల ప్రారంభాన్ని చెప్తాం. అది ఇక్కడ మనం క్లూగా ఈ వాక్యానికి పరిగణించవచ్చు. వన్స్ an ant who had come to drink at a stream fell into the water and was carried away by the swift current. అంటే ఈ క్రమంలో గమనిస్తే 2, 4, 3, 5, 1 అనేటువంటి క్రమము సరైన క్రమంగా ఇక్కడ మనం ఈ వాక్య నిర్మాణంలో తోస్తోంది. రైట్. 75వ వాక్యాన్ని గమనిస్తే టు an end అని, ఎడ్యుకేషన్ అనేది 2వ భాగంగా, ఈజ్ నాట్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ అనేది 3వ భాగంగా, బట్ అనేది 4వ భాగంగా, 5వ భాగంగా ఈ మీన్స్ అనేది తీసుకున్నట్లయితే వీటిని కూడా మనం సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి ఒక వరుస క్రమంలో పెట్టుకునే ప్రయత్నం చేస్తే ఎడ్యుకేషన్ అనేటువంటిది మనం ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటిలో కూడా సబ్జెక్ట్ గా తీసుకోవడానికి అవకాశంగా ఉంది. అంటే ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క రకంగా మనం దాని మొత్తాన్ని చదువుకొని పదజాలను గమనించి దాంట్లో సబ్జెక్ట్ గా లేదా మొదటగా ఏమొస్తుంది అనేటువంటి దాన్ని మనం గమనించాలి. ఆ క్రమంగా చూస్తే ఎడ్యుకేషన్ 2వది, తర్వాత వెర్బ్ రావాలి, ఈజ్ నాట్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ 2, 3, తర్వాత 4 ఏంటంటే బట్, తర్వాత 5 ఏ మీన్స్ టు అన్ ఎండ్. అంటే 2, 3, 4, 5, 1 అనేటువంటి యొక్క క్రమం ఏదైతే ఉందో అది సరైన క్రమంగా ఇక్కడ మనకు కనిపిస్తోంది. అంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ బట్ ఏ మీన్స్ టు అన్ ఎండ్ అనేది సరైన క్రమంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 76వ వాక్యాన్ని గనక మనం గమనించినట్లయితే ఇది కూడా వాస్ రిజెక్టెడ్ అనేటువంటి పదజాలము, మేరీ క్యూరీస్ అని రెండవ పదజాలము, ఇన్ 1911 3వ పదజాలంగా, బై 1 vote అని, తర్వాత నామినేషన్ టు ద ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్స్ అనేటువంటిది చివరగా ఉంది. దీంట్లో మనం గమనించినట్లయితే వాక్యానికి మొత్తంగా మనం ఒక సబ్జెక్ట్ గా పరిగణలో తీసుకుంటే 2వ ఆప్షన్ అంటే 2వ పదజాలంగా ఉన్న మేరీ క్యూరీస్, ఒక ప్రముఖ శాస్త్రవేత్త యొక్క పేరిది మేరీ క్యూరీస్ అని, తర్వాత నామినేషన్ టు ద ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్స్ అనేటు చివరగా ఉన్నది ఇక్కడ వరుస క్రమంలో వస్తూ ఇప్పుడు మనకు దీంట్లో మేరీ క్యూరీస్ నామినేషన్ టు ద ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇన్ 1911 అనేది 3వది, వాస్ రిజెక్టెడ్ అనే ప్యాసివ్ వాయిస్ లో ఉన్న వర్బ్ ఇది ఇక్కడ వస్తుంది 1, అంటే 2, 5, 3, 1 చివరగా బై 1 vote 4వది. ఈ వాక్యం అంతా ప్యాసివ్ వాయిస్ లో ఉంది. మీరు ఒకసారి గమనించినట్లయితే అది అర్థమవుతుంది. రైట్. ఇక తర్వాత 77వ వాక్యాన్ని గమనిస్తే శివాజీ ఫౌండెడ్ ఏ కింగ్డమ్ ఫర్ హిమ్సెల్ఫ్ అనేది మొదట గ్రూప్ గా మొదటి పదజాలము, దాన్ని అనుసరిస్తూ బై ది షీర్ ఫోర్స్ ఆఫ్ జీనియస్ అని, తర్వాత బార్న్ ద సన్ ఆఫ్ ఏ స్మాల్ జాగీర్దార్ అని, ఆఫ్ ద డెక్ అనే తదుపరి చివరగా ఇన్ ఏ స్మాల్ కార్నర్ అనేటువంటిది ఉందమ్మా. ఇక్కడ గనక దీన్ని మనం గమనించినట్లయితే ఈ వాక్యానికి సరైనటువంటి క్రమంగా ఏదని మనం చూడొచ్చు అని గనక మనం గమనించినట్లయితే ఏది ఇక్కడ మనకు 3వ ఆప్షన్ గా ఉన్నటువంటిది చూడండి, బార్న్ ద సన్ ఆఫ్ ఏ స్మాల్ జాగీర్దార్ అనేటు 3వ ఆప్షన్ గా ఉంది. మొదటగా వస్తుంది ఆ తదుపరి ఇన్ ఏ స్మాల్ కార్నర్, ఆ తదుపరి ఆఫ్ ద డెక్కన్ అంటే 3, 5, 4, ఆ తదుపరి 1 శివాజీ ఫౌండెడ్ ఏ కింగ్డమ్ ఫర్ హిమ్సెల్ఫ్, చివరగా బై ద షీర్ ఫోర్స్ ఆఫ్ జీనియస్. అంటే ఇక్కడ మనం దీన్ని గమనిస్తే 3, 5 తదుపరి 4 తదుపరి 1 తదుపరి 2 అనేటువంటి యొక్క క్రమం సరి అయినటువంటి యొక్క క్రమంగా మనం దీన్ని గుర్తించవచ్చు. ఆ తదుపరి 78వ ప్రశ్న కనుక మనం వెళ్ళినట్లయితే దే అనేది మొదటగా ఉంది, నంబర్ 1 అని ఇవ్వడం జరిగింది. నాట్ ఓన్లీ సప్లై హజ్ 2వ పదజాలము, డూ మచ్ మోర్ దాన్ దట్ అనేటువంటి తదుపరి ఉంది. ట్రీస్ అనే 4వ పదంగా ఇవ్వడం జరిగింది. చివరగా విత్ మెనీ ఆఫ్ ద కన్వీనియన్సెస్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్ అని ఇవ్వడం జరిగిందమ్మా. దీంట్లో మనం సబ్జెక్ట్ గా ఏది వస్తుంది అనేటువంటి దాన్ని కనుక మనం గమనించి చూస్తే దే అనేది చూడగానే మనం ఆకర్షించబడతాం, కానీ కాదు. ఇక్కడ ట్రీస్ అనేటువంటి దాన్ని ఒకసారి మనం దీన్ని చూద్దాం. ట్రీస్ తర్వాత నాట్ ఓన్లీ సప్లై హస్, ట్రీస్ నాట్ ఓన్లీ సప్లై హస్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో వాక్యాన్ని దీన్ని మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే దాన్ని ఉపయోగిస్తాం వాక్యాల్లో. దాని గురించి ఐడియా ఉంటుంది మీకు. ట్రీస్ నాట్ ఓన్లీ సప్లై హస్ అని చెప్తూ తర్వాత విత్ మెనీ ఆఫ్ ద కన్వీనియన్సెస్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్
అని చెప్తూ ఇక దే దే డూ మచ్ మోర్ దాన్ దట్ అంటే 4, 2, 5, 1, 3 అనేటువంటి యొక్క ఆప్షన్ ఇక్కడ సరి అయినటువంటి యొక్క క్రమంగా మనం దీన్ని చెప్పడం జరుగుతుంది. రైట్. ఆ తర్వాత 79వ వాక్యాన్ని గమనించండి. టు డూ అనేటువంటిది ఇక్కడ మనకు మొదటగా ఇవ్వడం జరిగింది. ఇట్ వుడ్ బి వెరీ నైస్ అని ఉంది. తదుపరి సమ్ టైమ్స్ థింక్ దట్ అని, నాలుగవ భాగంగా వి అని, టు హ్యావ్ నో వర్క్ అని చివరి పదజాలంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా డిజార్డర్లో ఇచ్చిన పదజాలను సరైన క్రమంలో పెట్టడానికి మనం ప్రయత్నిస్తే ఇక్కడ మనం వి అనేటువంటిది ఒక్కటే మనం సబ్జెక్ట్ గా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. అందులో మరొకటి ఏంటంటే 4 ఆప్షన్లలో కూడా మీరు గమనించండి, 4 తోటే ఈ 4 ఆప్షన్లు కూడా ప్రారంభమైనాయి కాబట్టి ఇందులో ఏది అంటే 4 కరెక్ట్ అనేటువంటిది మనకు ఆటోమేటిక్ గా ఇలా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వి తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే 3 ఆప్షన్ ఉన్నటువంటిది సమ్ టైమ్స్ థింక్ దట్, వి సమ్ టైమ్స్ థింక్ దట్, ఇట్ వుడ్ బి వెరీ నైస్ అంటే 2, తర్వాత టు హ్యావ్ నో వర్క్ 5, చివరికి టు డూ అంటే 4, 3, 2, 5, 1 అనేటువంటి యొక్క ఆప్షన్స్ సరి అయినటువంటి యొక్క క్రమంగా మనం ఇక్కడ గుర్తించాం. చివరి ప్రశ్న 80వ ప్రశ్న మనకు ఐడెంటిఫై ద కరెక్ట్ టైప్ ఆఫ్ ద సెంటెన్స్ అని ఇవ్వడం జరిగింది. ఇది హౌ వండర్ఫుల్ ద సీనరీస్ అని ఉన్నది. చూడండి, ఇవి మనం గమనించినట్లయితే టైప్ ఆఫ్ ద సెంటెన్స్ అంటే మీ అందరికీ తెలుసు 4 రకాలు వాక్యాలు, 4 రకాలు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఒకటి ఎసర్టివ్, రెండవది ఇంట్రోగేటివ్, మూడవది ఇంపరేటివ్, 4వది ఎక్స్క్లమేటరీ. మీకు అందరు తెలిసిందే వాక్యం చివర ఎక్స్క్లమేటరీ మార్క్ ఉన్నట్లయితే అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. సో ఇందువలన ఈ వాక్యం రెండో ఆప్షన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది కరెక్ట్ గా మనం పరిగణించవచ్చు. సో విద్యార్థులందరికీ నేను చెప్పింది అర్థమైందని భావిస్తాను. బాగా ప్రిపేర్ అవ్వండి.